నమస్కారం. నేను మీ గడ్డం శ్రీనివాసును. ఒక చిన్న పద్యం చదువుతున్నాను, తారచంద్ర విలాసంలోనిది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పద్యము బృహస్పతి దేవేంద్రుడి దగ్గరికి యజ్ఞానికై వెళ్తాడు. ఇది చంద్రుని తార వద్ద నుంచి యజ్ఞానికై వెళ్తాడు. వెళ్ళినాక ఈ తారాదేవి చంద్రుడిపై మనసు పడి బలికృతం చేసి ఆ అమ్మాయి ప్రేమించమని బలికృతం చేస్తే ప్రేమిస్తాడు. ప్రేమించినాక మళ్ళీ యజ్ఞము పూర్తయిన తర్వాత బృహస్పతి ఇంటికి రాగానే ఈ చంద్రుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఆయనతోటి మళ్ళీ నేను వెళ్ళవచ్చని ఆయన పైన లేని నిందను గుర్తించి బృహస్పతికి చెప్తున్నది. అదే ఈ పద్యము. వినండి, ఆనందించండి, ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నమస్కారం. నేను మీ గడ్డం శ్రీ మనోహర. పసిబాలుడని నాతో చెప్పి మీరు వెళ్ళిపోయారు, కానీ వాడు ఎటువంటి వాడో నీకు తెలియదు. చెప్పదా వినుము. పసిబాలుడని నాకు పరగ చెప్పితిరే, బాలుడుగాడయ్యా భర్తనాయే. చంద్రరార నీకు చదువు నేర్పుతనంటే చదువెందుకని నాతో సరసమాడే. ఆచార్య సతినిరా అమ్మను నేనురా, అమ్మవురావు నా పొమ్మవని. గురువార్య సతినిరా కోరవలదని అంటే మరుగేలి గుణముకో మరయ గుంజే. ఎన్ని విధముల